అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ రెంటికి చెడ్డ రేవడు. కురు పాండవ సంగ్రామంలో ఎవరి పక్షాన చేరకుండా ఉండిపోయింది ఇద్దరు. ఒకరు బలరాముడు, మరొకరు రుక్మి. బలరాముడికి మహాజనక్షయకరమైన కురుపాండవ యుద్ధం ఇష్టం లేదు. ఈ అభిప్రాయాన్ని ఆయన కృష్ణుడి ఎదుట చాలాసార్లు వ్యక్తం చేశాడు. బంధుమిత్రులు, క్షత్రియులు అందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ తమ్ముడు ఏ పని చేస్తే దానినే బలరాముడు అంగీకరిస్తాడు. తమ్ముడంటే ఆయనకు అంత ప్రేమ, అభిమానం, గౌరవం. అలా అని కౌరవులు రణభూమిలో కూలిపోవటం కూడా ఆయన సహించలేడు. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవాలనుకోవటం ఆయనకు బాధ కలిగించింది. అందుకే తీర్థయాత్రల పేరుతో సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోయాడు. భీష్మక మహారాజు కుమారుడు రుక్మి మహాపరాక్రమవంతుడు, ఇంద్రుడికి ప్రాణ స్నేహితుడు. ఇతన్నే హిరణ్యరోముడని కూడా పిలుస్తారు. రుక్మిణీదేవికి స్వయంగా అన్నగారు. గంధమాదన పర్వతం మీదున్న ద్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల విజయం అనే దివ్యధనస్సు సంపాదించాడు. లోకంలో శ్రేష్టమైన దివ్యధనస్సులు 3 ఉన్నాయి. దేవతల ధనస్సులేవి వాటితో సాటిరావు. వాటిలో ఒకటి విష్ణుమూర్తి శాంఘం అనే ధనువు. శత్రువులకు దాని పేరు చెప్తేనే నిద్రాహారాలుండవు. శ్రీకృష్ణుడు దానిని ధరించాడు. మరొకటి గాంధీవం. ఖాండవ దహన సందర్భంలో అగ్నిదేవుడు అర్జునుడికి ధనస్సు ఇచ్చాడు. ఇక 3వది విజయం. ద్రుముణ్ణి ఆరాధించి రుక్మి అతని దగ్గర శస్త్రాస్త్ర విద్యలు అనేకం అభ్యసించాడు. మేఘ గర్జన వలె ధ్వనించే విజయ నామక చాపాన్ని అతని నుండి సంపాదించాడు రుక్మి. రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు ఆమెను రథం మీద తీసుకుపోతుంటే రుక్మి బలగర్వితుడై డాంబికాలు పలుకుతూ కృష్ణుణ్ణి ఎదిరించి నిందారోపణలు చేశాడు. తీరా కృష్ణుడు రథం నిలిపి బలాబలాలు చూసుకుందాం రమ్మని పిలిస్తే ఎదుర్కోలేక అవమానాల పాలయ్యాడు. కురు పాండవ సంగ్రామం జరగబోతుందని తెలిసి ఒక అక్షౌహిణీ సేనతో పాండవుల దగ్గరకు వెళ్ళాడు రుక్మి. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. అతిథి సత్కారాలు అందుకున్నాక రుక్మి అందరూ వింటూ ఉండగా పార్థుణ్ణి పిలిచి, అర్జున, రాబోయే సంగ్రామం గురించి బాధపడుతున్నావేమో. నేను నీకు అండగా ఉంటాను. నా అండదండల వల్ల నీకు విజయం తథ్యం. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు. పైగా నా దగ్గర తేజోమయమైన ధనస్సు ఉంది. దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్యాది కౌరవులను క్షణంలో మట్టి కరిపిస్తాను. ఈ రాజ్యం నీ వశం చేస్తాను, సరేనా అన్నాడు. అర్జునుడు నవ్వుకున్నాడు. కృష్ణుడు, ధర్మరాజు ఉండగా ఏమిటి వీరాలు పలకటమని అందరూ చెవులు కొరుక్కున్నారు. ఓయి వీరాధివీర, మాకు సాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే కృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయంగా ఉంటాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆయన సాయం ఉంటే ఇంకెవరి అండదండలు అక్కర్లేదు మాకు. పైగా నా చేతిలో గాంధీవం ఉంది. సాక్షాత్తు ఇంద్రుడే వజ్రాయుధం ధరించి వచ్చినప్పటికీ నేను భయపడను అన్నాడు అర్జునుడు రుక్మితో. ఆ మాటలు రుక్మికి కోపం తెప్పించినాయి. వెంటనే తన సైన్యాన్ని తీసుకుని సుయోధన సార్వభౌముడి దగ్గరకు వెళ్ళాడు. రాబోయే కురుపాండవ యుద్ధంలో నేను మీ పక్షం ఉంటాను. మీ విజయానికి నేను తోడ్పడతాను. పాండవుల పొగరు అనుద్దాం. నా చాపంతో వాళ్ళందరినీ స్వర్గం చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు. అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతను కూడా రుక్మి సహాయం అక్కర్లేదని మంచిగా చెప్పాడు. రుక్మి సిగ్గుపడ్డాడు. దుర్యోధనుడు కూడా తిరస్కరించాక వచ్చిన దారినే తన నగరానికి తిరిగి వెళ్ళాడు. తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవటం, ఎదుటివారి తెలివితేటల్ని, శక్తిని తక్కువగా అంచనా వేయటం ఎవరికీ మంచిది కాదు. రుక్మికి అలవాటు మొదటి నుంచి ఉంది. అందుకే అనేక సార్లు పరాభవాలు పొందాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.